హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీల్ మేకర్ వెజ్ మ్యాగీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ చాలామంది చేసే ఉంటారు. నా స్టైల్లో చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది మ్యాగీ అంటే పిల్లలకు పెట్టరు, అది జంక్ ఫుడ్ అనేసి. నేను వీట్ ఫ్లోర్ మ్యాగీ తీసుకున్నానండి. 2 పీసెస్ తీసుకున్నాను పెద్దవి. అలాగే నేను మీల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టాను. 1 క్యారెట్ తీసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, అలాగే ఒక పొటాటో ఆనియన్ తీసుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ కూడా మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 2 పిడికెళ్ళు గ్రీన్ పీస్ వేస్తే సరిపోతుంది. నేను ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేశాను. క్యారెట్, ఆలు, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కోవాలి. తర్వాత నేను నానబెట్టిన మీల్ మేకర్ని వాటర్ అంతా పిండి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ వాటర్ని మనం పడేయకుండా మళ్ళీ మ్యాగీలో వేయాలి. పచ్చి బఠానీని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసాను. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసాను. మ్యాగీలో చాలా రకాలు ఉంటాయి. రాగి మ్యాగీ అనేసి, ఓట్స్ మ్యాగీ, వీట్ ఫ్లోర్ మ్యాగీ అనేసి. నేను వీట్ ఫ్లోర్ మ్యాగీని తీసుకున్నాను. తర్వాత సరిపడే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి తగినంత పసుపు వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. నానబెట్టిన మీల్ మేకర్, బఠానీ, క్యారెట్, ఆలు అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక మ్యాగీ మసాలాను నేను 1 ప్యాకెట్ మసాలా వేశాను. 2 పీసెస్ మ్యాగీకి నేను 1 ప్యాకెట్ మసాలా వేశాను. మసాలా కూడా తక్కువగానే వేశాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత మీల్ మేకర్ వాటర్ వేశాను. ఒక గ్లాస్ వాటర్ వేసాను. వీట్ ఫ్లోర్ మ్యాగీ కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ పడుతుంది. 1/2 పించ్ సాల్ట్ వేసాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను. లిటిల్ బిట్ షుగర్ వేసుకోవాలి. తినేటప్పుడు కొంచెం లైట్ స్వీట్ అనేది వస్తుంది. దానివల్ల మ్యాగీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచి బాగా బాయిల్ అయ్యాక మ్యాగీ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో బాయిల్ చేసుకోవాలి. మా పాప చాలాసేపటి నుంచి మ్యాగీ కోసం వెయిట్ చేస్తుంది. 5 మినిట్స్కి ఒకసారి వచ్చి అయిందా అని అడుగుతుంది. మ్యాగీ అయిపోయింది. తనకు బౌల్లో సర్వ్ చేస్తున్నాను. తను ఎంజాయ్ చేస్తుంది. ఈ విధంగా చాలా హెల్తీ అండ్ టేస్టీగా మ్యాగీ చేసి పిల్లలకు పెట్టచ్చు. నేను ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ టిప్ చెప్తున్నాను. ఆ టిప్ ఏంటిదంటే, మనము వంటగదిలో కిచెన్ క్లీనర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది ఖాళీ అయిన డబ్బాలో మనం ఒక కిచెన్ క్లీనర్ స్ప్రే ఎలా తయారు చేసుకోవాలో నేను ఇందులో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు పసుపు, ఉప్పు, జవ్వాదు, అలాగే ఒక ఖాళీ డబ్బా, ఏదన్నా స్ప్రే డబ్బా. కిచెన్ క్లీనర్ అనేదే కాదు, ఏదైనా స్ప్రే డబ్బా అయినా సరిపోతుంది. ఒక స్పూన్ తీసుకొని కొంచెం సాల్ట్, పసుపు, అలాగే జవ్వాదు, ఈ 3 వస్తువులను ఆ డబ్బాలో వేసుకొని అందులో సగం బాటిల్ వరకు వాటర్ పట్టుకొని ఆ వాటర్ని బాగా మనము లోపడం వల్ల అది మొత్తం కలిసిపోతుంది. ఇలా మనం రోజు యూటెన్సిల్స్ని నైట్ పూట్ల శుభ్రం చేసిన తర్వాత వంట రూమ్లో స్ప్రే చేయడం వల్ల జిల్ల పురుగులు లాంటివి, ఇటువంటివి ఇన్సెక్ట్స్, కీటకాలు అవి రాకుండా ఉంటాయి. అలాగే స్మెల్ కూడా వస్తుంది. కిచెన్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా మనము కిచెన్ స్ప్రే అనేది తయారు చేసుకోవచ్చు. జవ్వాదు బదులుగా మనము కంఫర్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మనము కిచెన్లో స్ప్రే అనేది తయారు చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.